అన్నిటికీ సాయం చేసింది మొత్తం ఈ సారే మనకు జైలర్ అక్కడిది. ఈ జైలర్ చాలా మంచి మనిషి. హుహుహుహు. ఈ సార్ తోడు కూడా మాకు చాలా హెల్ప్ చేసిండు అక్కడ. ఓకే. ఆ! అంటే మీరు పని చేసుకోవడానికి మేము అవకాశం. పని చేస్తాను కానీ అన్నిటికీ మాకు ఈ గ్రీన్ హౌస్‌లో పని గ్రీన్ హౌస్ ఏంటి నేర్పించుకున్నాను. అసలు? అంటే మన సబ్జీ మేడం కూరగాయలు అన్ని పంటలు. హుహుహుహు. అక్కడ అరబికాంట్‌లో అంతా ఉసుక తెప్పలే ఉంటాయి తప్ప అక్కడ మట్టి ఉండదు మేడం. హ్మ్. ఆ విధానాల్లో ఫస్ట్ ఫోర్‌మెన్ ఇతనే. మా తమ్ముడు ఏం చేశారు అసలు మీరు? అతడు. మేడం నేను అక్కడ ఫస్ట్ స్టార్టింగ్‌లో టమాటాలు చెట్లు, మన ముల్లి తెల్లయి, ఎర్రయి, ఆ! జర్జీర్ అంటే అది బాగా వాళ్ళకు అరబీ వాళ్ళకి బాగా ఇష్టం. అది ఆకులు ఖాళీ సలాడ్‌లో కట్ చేసి మేము తింటారు తర్వాత వాళ్ళు. పెడతాం మేము. ఒక 6 నెలల తర్వాత జూన్, జూలైలో పెట్టి అప్పుడన్నా మీడియా ఉంటే అప్పుడు మీడియాలో పంపిస్తాం అవి. హుహు. అక్కడ కొన్ని ఇక్కడ దొరకవు. ఓకే. ఆ! ఆ విధంగా నేను బాగా పని నేర్చుకున్నా అక్కడ. అప్పుడు అక్కడ నేను చేసి అప్పుడు మా అన్నది సంవత్సరం, 2 సంవత్సరాలకు మళ్ళీ మా అన్నని తీసుకున్నాను పనిలోకి అక్కడ. ఓకే. ఆ విధంగా 2 సంవత్సరాల దాకా నేను ఒక్కడినే చేశాను అక్కడ హ్మ్. వేరేటోళ్ళతోని.